సంఖ్యాకాండం 34 అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో కనాను దేశంన అనగా పొలిమేర్ల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యంగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణం మొదలుకొని అక్రబీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకు వ్యాపించి అక్కడి నుండి హసరద్దారు వరకు పోయి అక్కడి నుండి అస్మోను వరకు సాగును. అస్మోన్ నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యొద్ద నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరుకొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడి నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను నొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షేపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షేపాము నుండి సరిహద్దు ఆయినుకు తూర్పున రిప్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రం నొడ్డున తగిలియుండును. ఆ సరిహద్దు యోర్దాన్ నది వరకు దిగి ఉప్పు సముద్రం దనుక వ్యాపించును. ఆ దేశం చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇశ్రాయేలీలతో, మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీన్ని ఇయ్యవనని ఆజ్ఞాపించుము. ఏలనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎర్కో యొద్ద యోర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమ్యోనీయుల గోత్రంలో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీనీయుల గోత్రంలో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానీయుల గోత్రంలో యొగ్లీ కుమారుడైన బుక్కీ ప్రధాని. యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని. ఎఫ్రాయిమీయుల గోత్రంలో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని. జెబూలూనీయుల గోత్రంలో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని. ఇస్సాకారీయుల గోత్రంలో ఆజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని. ఆషేరీయుల గోత్రంలో షెలోమీ కుమారుడైన అహీహూదు ప్రధాని. నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కుమారుడైన పెదాహేలు ప్రధాని. కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే.